హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యాంకర్. సో ఈ వీడియోలో అయితే నా ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ అటెంప్ట్స్ అలాగే ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ గురించి అయితే చూద్దాం. సో ముందుగా నేను వచ్చేసి ఏపీ నుంచి అయితే అప్లై చేశాను ఐబీపీఎస్ క్లర్క్. అండ్ నా షిఫ్ట్ వచ్చేసి November 29th అయితే రాశాను నేను ఎగ్జామ్ అనేది. సో నా అటెంప్ట్స్ కనుక చూసుకున్నట్లయితే రీజనింగ్లో వచ్చేసి 2 మార్క్స్ అయితే 15 పెట్టాను. అలాగే 1 మార్క్ వచ్చేసి 8 అయితే పెట్టాను. సో టోటల్ 38 మార్క్స్ అయితే పెట్టాను రీజనింగ్లో. క్వాన్స్లో చూస్తే 2 మార్క్స్కి వచ్చేసి 9 అయితే పెట్టాను. 1 మార్క్ అయితే 11 పెట్టాను. సో టోటల్గా 29 మార్క్స్ అయితే పెట్టాను క్వాన్స్లో. జిఏలో చూస్తే 2 మార్క్స్ అయితే 2 పెట్టాను. అలాగే 1 మార్క్ వచ్చేసి 15 అయితే పెట్టాను. సో టోటల్గా 19 మార్క్స్ అయితే పెట్టాను జిఏలో. ఇంగ్లీష్లో వచ్చేసి 34 మార్క్స్కి అయితే పెట్టాను టోటల్. సో ఓవరాల్గా చూస్తే 120 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేశాను నేను టోటల్. సో ఇవి నా సెక్షన్ వైజ్ అటెంప్ట్స్. ఐబీపీఎస్ క్లర్క్ మీన్స్ రిజల్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే సో మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు మనకి రిజల్ట్ అనేది మార్చిలో వస్తుందని. సో మనకి రిజల్ట్ అనేది మిడ్ మార్చ్ అలా అయితే రావచ్చు, ఆఫ్టర్ March 15 అలా అయితే రావచ్చు రిజల్ట్ అనేది. సో ఇది నా అటెంప్ట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.